నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని ప్రజలకు అవసరమయ్యే విధంగా మలచడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటారు. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకురాబోతున్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ, అమరావతిలో ఆ తర్వాత క్వాంటమ్ వ్యాలీ. ఇప్పుడు ప్రపంచం చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. అసలేంటి క్వాంటమ్ వ్యాలీ, అసలు దీనివల్ల మరి రాష్ట్రానికి జరిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. అసలేంటి క్వాంటమ్ వ్యాలీ, దీనివల్ల యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి? అంటే గతంలో దీని గురించి ప్రచారం చేస్తే నమ్మేవాళ్ళు కాదు, నమ్మలేదు కూడా. అప్పుడు హైటెక్ సిటీ అంటేనో, సైబరాబాద్ సిటీ అంటేనో, ఈ కంప్యూటర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతుంటే ఆ రోజు కూడా అన్నారు కంప్యూటర్లు ఏమన్నా కూడు పెడతాయా అని చెప్పని. ఈరోజు కోట్లు పెడుతున్నాయి, అది మర్చిపోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సరికొత్త అంశాలన్నీ కూడా ప్రపంచం కంటే ముందే ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావాలని తలంపుతోటి ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేశారు. దీనికి IBM వాళ్ళు, TCS వాళ్ళు, L&T వాళ్ళు, వాళ్ళ ముగ్గురు సహాయ సహకారాలతోటి దీన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరినీ కూడా ఇక్కడ పెట్టేసి, ముఖ్యంగా అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు కూడా ఇది ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నగరం చూసుకున్నా, చెన్నైని చూసుకున్నా, బెంగళూరుని చూసుకున్నా, ముంబైని చూసుకున్నా, ఈరోజు అసలు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే రహదారులు ఏ విధంగా కిక్కిరిసిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక చాటు నుంచి ఒక చాటుకు ప్రయాణం చేయాలి అంటే ఎంత సమయం పడుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిని, ఎందుకంటే సరికొత్తగా నిర్మిస్తున్నటువంటి నగరం, ఇలాంటికి అతీతమైంది. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నది కావచ్చు, ఆ రహదారులు కావచ్చు, అవన్నీ చూసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అయినా సరే 15-20 నిమిషాలు అక్కడ చేరే విధంగా, అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఈ నవనగరాలలో ఆయన ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నాడో, ఏదైతే సాంకేతికతని అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నాడో, తద్వారా మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలనుకుంటున్నా, మెరుగైన సేవలు కూడా కాదు, మామూలుగా 3 గంటల్లో పట్టేది అంటే మిగిలిన సాట ఇదే కంప్యూటర్లతో వాడుతున్నారు కదా, దాన్ని వాడితే ఇప్పుడు నగదు బదిలీ కావచ్చు, ఒకప్పుడు ఎలా ఉండేది, ఈరోజు నిమిషాల్లో వెళ్ళిపోతుంది కదా. నిమిషాల్లో వెళ్ళిపోతుందని చెప్పి మనం భావిస్తున్నాం. ఆ నిమిషాల్లో వెళ్ళిపోవడానికి ఎంతమంది సాంకేతిక నిపుణులు దాని కింద పనిచేస్తున్నారో కూడా మనకు అర్థం కాని విషయం. కనీసం 40-50 సాంకేతిక నిపుణులు 40-50 మంది పనిచేసే తప్ప నిమిషాల్లో వెళ్ళదు అది. మరి ఇంత దాన్ని తీసుకొచ్చేటప్పుడు దీన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి కనుక మనం చూసుకుంటా ఉంటే ఇది చాలా అద్భుతాలు సృష్టించబోతుంది. మిగిలిన చాట్లో చూసుకుంటే, అంటే దీనికి అద్భుతాలు సృష్టించడం అంటే దానికి తగ్గ సాంకేతిక నిపుణులు, పరిపూర్ణంగా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా కావాలి. గతంలో మనం దక్షిణ కొరియాను కనుక తీసుకుంటే, జపాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం కోసం, యువతి యువకులు తర్ఫీదు ఇవ్వడం కోసం శుక్రవారం నాడు తీసుకొచ్చి ఆదివారం సాయంత్రం వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళని. ప్రతి వారం తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వీళ్ళు నేర్చుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు అద్భుతాలు చేయగలుగుతున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు TCS వాళ్ళు ఎందుకు వచ్చారు, లేకపోతే L&T వాళ్ళు ఎందుకు వచ్చారు, IBM వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు దీంట్లో శిక్షణ పొంది మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి. అట్లాగే రేపు పొద్దున ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా అదే విధంగా శిక్షణ ఇచ్చేసి, ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఈరోజు కొన్ని విషయాలు కనుక మనం చూసుకుంటా ఉంటే సమయం పడతా ఉంది. ముఖ్యంగా చాలా విషయాల్లో కూడా ఏదైనా చేయాలనుకోండి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇది ఇక్కడ గ్రీన్ మ్యాట్లో ఉన్నాం. ఈ గ్రీన్ మ్యాట్లో ఉన్నాం అనుకోండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని అసలు ఎక్కడున్నారు, ఏ నగరాల్లో ఉన్నారు, ఏం చేయాలి, వెనకమాల ఏ చిత్రాలు ఉండాలి, ఏ ప్రదేశాలు ఉండాలి, దేని గురించి మాట్లాడుతున్నారు, ఒకవేళ ఏదైనా అమెరికా గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే అమలాపురం గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు అమెరికా అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కాబట్టి అక్కడే ఉండి మాట్లాడే విధంగా, లేకపోతే అమలాపురంలో మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడే విధంగా నిమిషాల వ్యవధుల్లోనే దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూపించే ప్రక్రియనే ఈరోజు వేగవంతం అవుతూ ఉంది. లేకపోతే గతంలో ఇప్పుడు మాట్లాడిన తర్వాత వెళ్ళటం, మళ్ళీ DA దాంట్లో కూర్చోవటం, లేకపోతే కంప్యూటర్ దాంట్లో కూర్చోవటం, దాన్ని తీసుకురావటం, ఈ యొక్క సమయం ఎంత సమయం పడుతుందో గుర్తుంచుకోండి. అట్లాంటిది కాకుండా వీలైనంత, అంటే నిమిష వ్యవధుల్లోనే ఇది పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే విధంగా, లేకపోతే మనం మాట్లాడింది ప్రసారం అయ్యే విధంగా ఏ విధంగా చేయాలో ఈ ప్రక్రియలన్నిటితో కూడుకున్నటువంటిది. సాంకేతికంగా ఇది చాలా విశాలంగా ఆలోచించేవాళ్ళు, శిక్షణ ఉండేవాళ్ళు చేయాల్సిన పని.
రెండోది దీనికి సంబంధించిన అన్ని కూడా పరికరాలన్నీ కూడా పెట్టుకోవాలంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే బాగా తక్కువలో ఉండాలి, చాలా శీతలంగా ఉండాలి. దీన్ని కూడా గమనించుకోవాలి. అంటే ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడానికి ఈరోజు అనువైన ప్రదేశం ఏముందో మనకి అమరావతి, ఇప్పుడిప్పుడే కొత్తగా తయారవుతున్న నగరం. ఇలాంటి వాటికన్నిటి కూడా అనుగుణంగా కూడా తయారు చేయొచ్చు. అక్కడ ఏ విధంగా కావాలో మనకు కావాల్సింటే అక్కడ 4 విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఉన్నాయి. పక్కనే ఉండే తల్లికి విజ్ఞానం ఉంది, ఆ పక్కనే ఆర్వీఆర్ ఉంది, ఆ పక్కనే నాగార్జున యూనివర్సిటీ ఉంది. అంటే ఎంతోమంది నైపుణ్యవంతులైన వాళ్ళని మనం తయారు చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోర్సులు వాళ్ళ కనుక ప్రవేశపెట్టుకోగలిగితే, దీనికి అనుబంధంగా కోర్సులు ప్రవేశపెట్టగలిగితే, ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా సరే ఇవాళ అనుకుంది ఇవాళ పూర్తి కాదు కాబట్టి దాని ఫలితాలు మనకు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా తీసుకొచ్చినా కూడా దానికి సంబంధించినంత వరకు సాధ్యాసాధ్యాలు ఆయన చూసుకున్న తర్వాత నిజంగానే ఇంత శక్తి సామర్థ్యాలు మన యువతకే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదైనా సాధించగలనటువంటి అంటే వాళ్ళకున్న పరిజ్ఞానం అలాంటిది కాబట్టి వాళ్ళకి గనక అవకాశాలు చూపిస్తే అందుబాటులో తీసుకొచ్చేసి ప్రజలకు కూడా ఉపయోగపడతారు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఎవరి ద్వారానో మనం లబ్ధి పొంది, ఎవరి ద్వారానో వాళ్ళకి లాభాలు పొంది మనం మన యొక్క శ్రమనంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఫలితాలు అనుభవించడం కాకుండా అది మన రాష్ట్రకే చెందాలి, మన రాష్ట్ర ప్రజలకే చెందాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ విధంగా తీసుకొస్తారు. దీనికి అనుబంధంగా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉండి పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది రేపొద్దున. మరి ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగమే కదా. దీనివల్ల ఎంత మన పిల్లలు మన దగ్గర ఉంటారు, కళ్ళ ముందు కనపడతా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, దీనికోసం అంటే నార్మల్ కంప్యూటర్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఈ క్వాంటమ్ కంప్యూటర్ని చేయలేరు, దీనికోసం ప్రత్యేకంగా అల్గారిథం తయారు చేసే వాళ్ళు కావాలి అని చెప్పి. సో అలా తయారు చేయాలంటే విదేశీ నిపుణులు కూడా మనకి అవసరం పడతారు. సో అలా తెచ్చుకొని చేయగలిగితేనే ఇది సాధ్యమవుతుంది అన్నారు. సో అంటే ఏర్పాటు చేయడం వరకు ఓకే, మరి విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి ఇక్కడ అల్గారిథం నేర్పించడం ఇదంతా సాధ్యమయ్యే పని అంటారు? నిస్సందేహంగా ఇప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది భారతీయులు ఉన్నారు ఈరోజు విదేశాల్లో. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళతో పాటు నైపుణ్యం, ఇందాక నేను అంతే చెప్పింది, ఎవరైతే ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తులు అయితే ఉన్నారో, ఎవరైతే దీనికి కావాల్సినటువంటి అన్ని అందుబాటులోకి ఉండి చెప్పి విడమర్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వగలిగినటువంటి వాళ్ళందరూ తీసుకొని వస్తారు నిస్సందేహంగా. అందుకే కదా ఈ దిగ్గజ కంపెనీలన్నీ వచ్చినాయి ఈరోజు. ఒకరితో సాధ్యం కాదనే కదా వీళ్ళందరూ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇప్పుడు మనకి ఒకప్పుడు ఏదో చేయాలంటే అమెరికానో ఇంకో దేశాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు సెల్ ఫోన్లు తయారు చేయాలి అంటే దాని లోన తయారు చేయాలి అంటే ఇప్పుడు వరకు మనం బయట నుంచి చూసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు చిత్తూరు జిల్లాలో దానికి సంబంధించి తయారు చేయగలుగుతున్నారు కదా. ఎంత తక్కువలో వస్తుంది ఈరోజు. ఇవి కూడా అంటే ముందు వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచానికంటే ముందు మనమే ప్రారంభించాలని కదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రపంచం కంటే ముందు మనమే ప్రారంభించాలి, అప్పుడే కదా ప్రపంచం మన కళ్ళి చూసేది. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి? వాళ్ళంతా చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోయి అభివృద్ధి చెందేసి ఆదాయ మార్గాలను వాళ్ళు చూసుకున్న తర్వాత మనం వెళ్ళి ఏం చేయాలి? అక్కడ వాళ్ళందరూ బస్తాలు వేసుకుంటే కింద ఊడ్చుకోవాలి ఇక, అంతే కదా జరిగేది. కాబట్టి ఇప్పుడు మనం బస్తాలు తయారు చేసుకోవాలి, మనకి ఆదాయ మార్గాలు ఇబ్బడిగా రావాలి. దీనివల్ల దేశీ విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అమరావతికి వెళ్ళి చూడాలి. అప్పుడే దాని ఫలితాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుతాయి. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు 2047 అనే కార్యక్రమాన్ని ఎత్తుకుంది. 100 సంవత్సరాల్లో భారతదేశం ఎలా ఉండాలి, ఆ భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి, యువకులు ఎలా ఉండాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు. క్వాంటమ్ వాలీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా. ఒకప్పుడు ఏ విధంగా ఉండేది సాంకేతిక పరిజ్ఞానం, ఏ విధంగా ఉంటుంది, ఈ రెండిటికి అనుసంధానం చేసే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ రహదారులు కావచ్చు, నవనగరాలు కావచ్చు, దానికి విభజించేసి అన్నీ మొత్తం రేపు పొద్దున హెరిటేజ్ నగరంగా ఈరోజు ఎందుకు గుర్తింపు పొందింది, ఆ ప్రణాళికను చూసి ఎందుకు గుర్తించారు అంటే ఆయన ముందు చూపు అలాంటిది. ఈరోజు ఎక్కడ కూడా పైన ఇబ్బంది లేకుండా వైర్లు ఉండవు, లేకపోతే కిందకు సంబంధించినటువంటి టెలిఫోన్కి సంబంధించింది కావచ్చు, విద్యుత్తుకు సంబంధించింది కావచ్చు, మనకు కనపడవు, మొత్తం భూమిలోనే అంతర్భాగంలోనే. మరి దాన్ని అన్ని తయారు చేసుకున్నప్పుడు ఎంత వెలుసుబాటుగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. రెండోది ఇప్పుడు ఆయన ఏ విధంగా చూసుకుంటున్నాడు, ఎక్కడ పట్టినా సరే చెట్లు ఉండాలి. ముందు చెట్లు ముఖ్యం, తర్వాతే నిర్మాణాలు.
దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ పెరుగుతూ ఉంది, దానివల్ల మనకు పొల్యూషన్ లేకుండా పోతుంది, కాలుష్య నివారణ ప్రాంతంగా ఉంటుంది, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన అలా తయారు చేసుకుంటూ వచ్చారు. దాన్ని విచ్ఛిన్నం చేయాలని గత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన వేసిన ముహూర్త బలం కావచ్చు, ఆయన అనుకున్న ముహూర్త బలం కావచ్చు, ఆ శంకుస్థాపన ముహూర్త బలం కావచ్చు, చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినా కూడా మళ్ళీ ఆయన చేతుల మీదుగానే అది పూర్తి అవ్వాలనే రాసిపెట్టి ఉందని కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు అంటే యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు అంటే విజన్ 2047 లక్ష్యంగా ముందుకెళ్ళి టెక్నాలజీని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంటే దీనికి సంబంధించి వైసీపీ తరపు నుంచి కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సెల్ ఫోన్ని నేనే కనిపెట్టానంటారు చంద్రబాబు, ఐటీని భారతదేశానికి నేనే తీసుకొచ్చానంటారు, సత్యనాథులను పరిచయం చేసింది నేనే అంటారు. సో ఇలాంటి గొప్పలు పదే పదే చెప్పుకోవటం చంద్రబాబు గారికి అలవాటే అని చెప్పి అంటున్నారు. ఎలా చూడండి? ఆయన కాదు తీసుకొచ్చిన ఎవరు మీరు చెప్పండి, ఆయన కాదు అనుకుందాం కాసేపు, తీసుకొచ్చిన వాడు ఎవరో మీరు చెప్పండి. పోనీ ఒకరిని తీసుకొచ్చింది మీరు చెప్పండి. చెప్పుకుంటున్నాడు కాబట్టి తీసుకొచ్చాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు ఆయన. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకైనా వచ్చాడా? మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎట్లా వచ్చాడు ఆ రోజు బిల్ క్లింటన్ గారు? ఇది ఆలోచించుకుంటే చాలు చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఏంటో, ఆయన యొక్క ప్రతిభా పడవాలు ఏంటో, దేశ విదేశాల్లో ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఏంటో మనం అర్థం చేసుకోవడానికి. ఈరోజు బిల్ గేట్స్ వచ్చాడు, ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు వచ్చినాయి? ఇవన్నీ కూడా మాట అంటాం చాలా దాని సులువైన మార్గం, కానీ సాధించటమే కదా. ఒక మాట అంటే దాన్ని నిలుపుకోవటం, సాధించడమే కదా గొప్ప. అది చేసి చూపిన వ్యక్తి కాబట్టే నువ్వు నిర్బంధిస్తే 53 రోజులు రమారమి 100 దేశాల ప్రజలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. అది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజ్య నాయకుడు జీవించి ఉండగా ఆ విధంగా ప్రజలు బయటకు వచ్చి సంఘీభావం తెలపలేదు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత విద్యాభ్యాసంలో ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చి ఈరోజు ఆయనకు సంఘీభావం తెలిపారు అంటే ఆ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి. ఇది గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి శిఖరం నువ్వెటో అందుకోలేవు. ఆయన ఎప్పుడు గగనతలం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని ఎందుకు మనం అందుకోలేమని చెప్పని. నువ్వు ఇంకా పాకులాడుతూనే ఉన్నావు, ఎందుకంటే దాచుకోవడం అలవాటు పడ్డావు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నాకు తెలిసి భారతదేశంలో సమకాలిక రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆయన సరిదూగే వాళ్ళైతే ఎవరూ లేరు. ఇందులో ఘంటాపదంగా మనం చెప్పొచ్చు. అతను ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఏకాడికి విధ్వంసం సృష్టించాలని ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలని ఆలోచిస్తాడు, అతను సంపదను దోచుకోవాలని ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు జలాలు అందరికీ తీసుకొచ్చేసి కరువు కాటకాలు లేకుండా చేయాలనుకుంటారు. ఆయన ఏం చేస్తా అంటే అందరూ కరువు కాటకాలతో ఉండాలి, నేను ఇచ్చే బిచ్చంతో వాళ్ళు బతకాలనుకుంటాడు. వ్యత్యాసం అది. జనం కోసం జలం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడుతూ ఉంటారు, ధనం కోసం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతూ ఉంటారు. వ్యత్యాసం అది. ఆయన కీర్తి అజరామరం. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగుదేశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. నీ గురించి కూడా చెప్పుకుంటారు, ఇలాంటి వ్యక్తి ఉండకూడదు అని చెప్పని. అతని జీవిత చరిత్ర కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండకూడదు అని చెప్పని. వ్యత్యాసం అది. వాళ్ళు ఏం చెప్పుకుంటే మాత్రమే ఆయన చేయాలని చేస్తాడు, ఫలాలు మనం అనుభవిస్తాం. అది మాత్రం వాస్తవం. ఆయన అనుభవించాల్సిందేం లేదు కదా దీంట్లో. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత ఆయన ఏమనుభవిస్తాడు? ఎవరి కోసం ఆరాటపడుతున్నారు, ఎవరి కోసం ఆయన ఇంత శ్రమిస్తున్నాడు? ఈరోజు 18 గంటలు ఎందుకు పనిచేస్తున్నాడు? కనీసం 2 గంటలు పనిచేయడానికి నీకు కుదరదే. ఒక 10 కిలోమీటర్ల వాహనం వెళ్ళడానికి నువ్వు భయపడ్డావే. ఆయన గురించి మాట్లాడుకుంటే ఎట్లా? ఏ రోజైనా సరే ఏది చేయాలన్నా ఈరోజు ఆయన్ని వినియోగించుకోవడంలో కేంద్ర పెద్దలు కూడా విఫలమవుతున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. దీనివల్ల చాలా మందికి దాదాపు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిస్సందేహంగా లక్షల మంది. ఆయన నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాల లోపే అమరావతిలో ఆయన అనుకున్నట్టు 50 లక్షల మంది జనాభాకి వెళ్ళిపోయే పరిస్థితి నిస్సందేహంగా వస్తుంది. అందుకనే ఈరోజు మిగిలిన వాళ్ళందరూ అన్ని ఎకరాలు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు అనుకుంటున్నా కూడా ఆయన వాళ్ళ గురించి పట్టించుకోకుండా ముందుకెళ్తానే ఉన్నాడు. నిస్సందేహంగా ఇవన్నీ అందుకోవాలి అంటే, ఇవన్నీ రావాలి అంటే ఆయన అనుకున్న ప్రణాళిక ఉండాలి. రేపు పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు పోయి హైదరాబాద్లో కనుక మలక్పేటలోనో లేకపోతే చింతలబస్తీలోనో ఇంకో చాట్లోనో చూపిస్తే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు కదా. భూమి ఉంటేనే కదా వచ్చినాయి. రేపు పొద్దున కూడా అక్కడంతే. ఇప్పుడు ఎక్కడికో బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తారు. అదే అక్కడికి వచ్చారనుకోండి, నగరం మధ్య
నగరాల మధ్య అందుబాటులోకి వచ్చి అనుకోండి కార్యాలయాలు, ఇది మనకు ఉంది అని చెప్పని దానికి అందుకే కేటాయిస్తున్నారు ఆయన. ఆ భూమి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు, చాలామందికి అర్థం కావట్లేదు. అవన్నీ చూసుకుంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. నివాసానికి ఒక ఏర్పాట్లు ఉన్నాయి, రహదారులు ఇబ్బందులు ఉండవు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి, నీరు ఇబ్బంది ఉండదు. అవన్నీ చూసుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎన్నుకున్నాడు. కృష్ణానది ఒడ్డున ఈరోజు భారతదేశంలో ఏ నగరాలు చూసుకున్నా కూడా నీటితోటి కటకటలాడిపోతూ ఉన్నాయి. ఎండాకాలం వస్తే అల్లల్లాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని ఎన్నుకుంది. ఆయన ఆలోచనల గురించి అసలు ఒకసారి ఆలోచిస్తేనే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అని చెప్పని. నిజంగానే విశాఖపట్నము లేకపోతే ఇంకో చాటుకి వెళ్ళి ఆ చుట్టూ 10 కార్యాలయాలు నిర్మించేసి అది రాజధాని అంటే ఊరేం కాదనేవాళ్ళు కాదు. ఆ తర్వాత పడే ఇబ్బందులు ఏంటి, విస్తరణ ఏ విధంగా జరిగిద్ది, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. పోనీ మిగిలిన వాళ్ళలాగా, మిగిలిన పట్టణాలలాగా, మిగిలిన నగరాల్లాగా, మిగిలిన ముఖ్యమైన పట్టణాలలాగా ఒకేసారి కేంద్రీకృతం చేయట్లేదు కదా ఆయన. పరిశ్రమలు మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాలకు విస్తరిస్తూ ఉన్నాడు. ఒకసాటే పాలన ఉండకూడదని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు, అభివృద్ధి ఒకసారి ఉండకూడదు అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశ ప్రజలందరూ, అంటే మన తెలుగాడు పెద్దగా గుర్తించలేకపోయినా భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన్ని పేరు చెప్తేనే గుర్తించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అంటే ఆయన ముందు చూపు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తితే నీకు ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని పిలిచి నీ చేత మాట్లాడించుకుంటారు. ఇది ఒకటి చాలు కదా ఆయన గురించి మాట్లాడుకోవడానికి. అదే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.